ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయంపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ మండిపడ్డారు. లక్షలాది మంది తరలివచ్చే హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి వారి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఈసారి భక్తులకు శాపంగా మారాయని చెప్పారు. మల్లన్న జాతరకు పట్టుమని 3 రోజులు కూడా లేవని, ఈసారి స్థానిక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధుల అలసత్వం వల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పేవిగా లేవని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లికార్జున స్వామి వారి జాతర నిర్వహణ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. జాతర గడువు సమీపిస్తున్నా ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరికైనా స్వేచ్ఛ ఉంది. దేవాలయంలో పరిస్థితులు ఏంది అని అడిగి తెలుసుకొని జాతరకు సుమారు మూడు మాసాల ముందు జనవరి వస్తుందంటే జనవరిలో నవంబర్ డిసెంబర్ నుంచే జాతర ఏర్పాట్లు చేసుకొని కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా ఈ పక్క ప్రాంతాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, ప్రజలకు వచ్చే సౌకర్యాలను కల్పించే విధంగా, అవసరం కాకుండా సౌకర్యాలు కల్పించే విధంగా 3 నెలల ముందే చేసుకోవాలి. కానీ ఇప్పటి వరకు పూర్తిగా కమిటీని వేయలేదు. అంటే కమిటీ వేయలేదంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, ఈ ప్రాంతం ఉన్న ఎమ్మెల్యే నిర్లక్ష్యము. ఎందుకు నిర్లక్ష్యం అంటే ఈ ప్రాంతమైన కాడు, ముందుగా దేవిని నమ్మిన వ్యక్తి కాదు. కాబట్టి అతనికి ఈ యొక్క మల్లికార్జున దేవస్థానం మీద పూర్తిగా అవగాహన లేదు. ఎక్కడెక్కడే కాదు, నియోజకవర్గాలు కూడా అవగాహన లేదు. మొన్ననే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, గుళ్ళకు చేస్తే ఉండేది బల్లెకు చేయాలి అంటే ఆయనకు దేవిని మీద భక్తి ఎంత అనేది తెలిసిపోయింది. కాబట్టి ఆయన ఎందుకు నీకు ఇక్కడ నీట్గా పరిస్థితి ఏం చేస్తాడు, ప్రజలతో నీకు అవసరం ఎందుకైనా? ఆకాశంలో అంటే గాలిలో వచ్చిండి గాలిలో పోతాడు.